సో, అలా టేక్ ఆఫ్ అయినటువంటి 'రాజా రవీంద్ర' జర్నీ సో, రకరకాల మలుపులు తిరిగింది. అంటే రాజా ఈ పని చేస్తున్నాడంట, రాజా ఈ పని చేస్తున్నాడంట అని అనుకుంటూ ఇక్కడి దాకా వచ్చింది. సో, అందులో ప్రధానమైనది చిరంజీవి గారితో మీకున్నటువంటి అనుబంధం. ఎవరైనా చిరంజీవి గారిని ఒక్క మాట అంటే నెగెటివ్‌గా వెంటనే స్పందించేసి వాళ్ళ మీద విరుచుకుపడిపోతారు. ఎందుకలా? కాదండి. అంటే తెలియక ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలియక మాట్లాడేవాళ్ళని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటదండి. ఇక్కడేంటంటే సోషల్ మీడియా వచ్చాక ఎవడైనా పాపులర్ అవ్వాలంటే ఒక పాపులర్ మనిషిని ఏదో ఒకటి అంటే మనం పాపులర్ అవుతామని ఒక రాంగ్ దీంట్లో ఉంటారండి. ఆ పాపులారిటీ వల్ల ఆడికేం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి మీడియా వచ్చాక ఒకే విషయాన్ని 10 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజం అయిపోయేలాగా సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే ఇప్పుడు ప్రతి ఒళ్ళ చేతిలోనే ఫోన్ ఉంటుంది సార్. ప్రతి ఒళ్ళు ఇప్పుడు న్యూస్ పేపర్ చదవటం మానేశారు. టీవీ కూడా ఆల్మోస్ట్ చూడటం మానేశారు. ఏదైనా ఫోన్‌లోనే. అవును. దాంట్లో ఇప్పుడు మీ మీడియం పాత్ర ఇదొచ్చిన చాలా కోవిడ్ ఎక్కువ. తర్వాత మరి ఎక్కువైపోయింది. అలవాటయిపోయింది. పిల్లలు కూడా ఇంకా ఫోన్‌లోనే ఉంటున్నారు. చదువు కూడా ఇప్పుడు ట్యాబ్స్‌లోనే ఉంటుంది. అవును. బుక్స్ అనేది పక్కన పెట్టేసేసి అంతే. ఇప్పుడు అన్నిట్లికన్నా మీది పవర్‌ఫుల్ మీడియా అయిపోయింది. ఈ యూట్యూబ్ ఛానల్స్ అనేది. అవును. ఆళ్ళేంటంటే పొద్దున్న లేసి శ్రీకాంత్ ఊహను వదిలేసాడంట. ఆడికి ఏ ప్రూఫ్ ఉండదు, ఏముండదు. రాసేస్తే అక్కడ కాదురా బాబు మేము బానే ఉన్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి. సఫర్ లేకపోతే ఏదో ఒంట్లో బాలేదు హాస్పిటల్‌లో ఉన్నాడు పోయాడు సునీలు. ఇలాగ అంటే దాన్ని ఇది నిజం కాదు, అబద్ధం అని చెప్పుకోవడానికి మళ్ళీ ఇచ్చేయాల్సి వస్తుందండి. అలాగే ఇది అంటే క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటంటే పొద్దున్నే లేసి ఆడికి ఏదనిపిస్తే రాసేస్తాడు. పోనీ ఆడి మీద కంప్లైంట్ ఇద్దామంటే ఆడి ఐపీ ఎక్కడో ఉంటది. అన్ని హైడింగ్ ఐపీలు పెట్టుకుని ఏదో రాసి ఎవరి పబ్బం వాళ్ళు ఎవరిది ఇది అవన్నీ ఓకే అండి. ఇప్పుడు ఎంతో వ్యక్తిత్వం ఉండి ఎన్నేళ్ళ నుంచో మెగాస్టార్‌గా ఉన్న ఒక మనిషి గురించి అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా చేసేయకూడదు కదా! ప్రతిదానికి జర్నలిజమైన మనిషి దేనికైనా ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఒక కొన్ని ఇవి ఉండాలి. ఇప్పుడు ఇవాళ మీరు జర్నలిస్ట్‌కి ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు? అవును. 26 ఇయర్స్. ఎంత రెస్పెక్ట్ మీరు ఫోన్ చేయగానే నేను మూర్తి గారికి ఇవ్వాలి ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలని అది ఎందుకు వస్తది? మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటది. ఇవాళ ఏదో మాట్లాడేసి నోటికొచ్చినట్టు ఇవాళకి పాపులర్ అయిపోయి రేపు పొద్దున్న సన్నాసిలాగా ఉంటాం. అవి కరెక్ట్ కాదు. అంటే విరుచుకుపడిపోవడం అంటే తప్పు కదా! తెలియకుండా మాట్లాడితే తప్పండి. ఇప్పుడు ఆడికి ఏదైనా తెలిసుండి మాట్లాడితే ఓకే. ఇంకా ఏదో ఒకటి చిరంజీవి క్యాన్సర్ వచ్చిందంట. ఏంటో ఆయన చెప్పింది పూర్తిగా వినరు. ఈ మధ్యగా జరిగింది అది. ఈ మధ్య అసలు ఎందుకు అలా దానివల్ల ఆయన ఫ్యాన్స్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది హర్ట్ అవుతారు? ఇప్పుడు ఆయన ఏం చెప్పారో అది రాయకుండా ఏదో ఎక్కడో క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ వెళ్ళి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే పూర్తిగా వినకుండా దాన్ని పెద్ద ఛానల్స్ కూడా క్యారీ చేసేసి అటువంటిప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా! అలా చేసినాయండి. లేకపోతే ఏంటంటే అదే నిజం అనుకునే ప్రమాదం కూడా. అదే నిజం అనుకుంటారు. అంటే చాలా మంది ఇబ్బంది పడ్డారండి. ఆడుగురు ఫ్యాన్స్ కొంతమంది ఏడుపులు, పూజలు ఏదో ఈయనకి వచ్చేసినాయి. అసలు ఏమీ లేకుండా దాన్ని అసలు పెద్ద ఇష్యూ చేసి ఓపెనింగ్ ఎందుకు వెళ్ళారా బాబు అన్నట్టు అయిపోతుంది. అసలు ఆయనతో జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీకు? మీకు ఎందుకంత సన్నిహితత్వం ఆయనతోటి ఏర్పడింది మీకు? అంటే అండి అసలు నేను ఇండస్ట్రీకి రావడానికి రీజన్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి రెగ్యులర్‌గా కాకుండా నేను కూడా హీరో అయిపోవచ్చు. నేను కూడా సినిమాల్లో యాక్ట్ చేయొచ్చని ఆయన ఎనర్జీ చూసి ఓకే. ఆయనే ఇన్స్పిరేషన్ అండి. ఆయన సినిమాలు చూడటం ఇవన్నీ ఉండేది. బయట షూటింగుల్లోనూ, ఓపెనింగుల్లో కలిసి నమస్కారం అలా ఉండేది. చూడగానే ఇంకా ఇప్పటికి కూడా నేను కళ్ళు వదిలేసి చూస్తుంటా ఎప్పుడు వెళ్ళినా. అది చాలా సార్లు చెప్పి ఏం చేతపడి చేస్తాను. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా అంటే నిజమేనా ఈయనతోటి ఉన్నా అంటే అండి ఎవ్రీడే కొత్తగా ఉంటుందండి. ఎన్నిసార్లు కలిసినా ఇన్స్పైరింగ్‌గా ఉంటది. అసలు బోర్ కొట్టడం అనేది ఉండదండి. ఏదో కొత్త విషయం చెప్తూనే ఉంటారు. అది ఎలా ఏర్పడిందంటే అండి 'నట్పుగా' అని సినిమా రీమేక్ చేశారు 'స్నేహం' కోసం. అవును. కేఎస్ రవికుమార్ నాకు బాగా క్లోజ్ అండి. ఆయన నన్ను తమిళ్‌లో ఇంట్రడ్యూస్ చేశారు. వరుసగా ఆయన సినిమాలు చేశాను. అన్ని సూపర్ హిట్లు. తమిళ్‌లో మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఆయన రవికుమార్ గారా? నేను 'నాటామై' చేశాను తమిళ్‌లో. అది రీమేక్ 'పెదరాయుడు' అండి. ఆ 'పెదరాయుడు'కి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. ఓకే. ఆ 'స్నేహం' కోసం ఆయనే డైరెక్టరు. 'నట్పుగా' డైరెక్టర్ కూడా ఆయనే. ఇలాగ వచ్చాను చిరంజీవి గారితో సినిమా చేస్తున్నా. ఇక్కడ యూనిట్ అంతా కొత్తగా ఉంది నాకు. కొంచెం టెన్షన్‌గా ఉంది. నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. సరే వస్తానని వచ్చా. ఆ రోజు నుంచి కొంచెం ఆయనతో షూటింగ్ రోజు రావటం, డైరెక్టర్ ఏదన్నా అనుకుంటే అన్న దగ్గరికి వెళ్ళి ఇలా అనుకుంటున్నాడని చెప్పటం.
అన్న ఏదైనా చెప్తే డైరెక్టర్కి కంఫర్ట్గా ఉండటం కోసం రోజు షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని అండి. ఆ తర్వాత ఆ సినిమా అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు, నేను ఈయనతో కంటిన్యూ అయిపోయాను. అది ఓకే. అట్లా మొదలైందనమాట ఆయనతోటి. ఏ అందరికి సాధ్యం కాదు కదా. అంటే అండి, ఇప్పుడు మీరంటే అభిమానించే వ్యక్తి మీతో అంటే మీకు అర్థం అవుతుంది. ఓన్లీ అభిమానంతో ఉన్నాడు, వేరే ఏజెండా ఏం లేదండి. సేమ్ అది కూడా అన్నయ్య ఫీల్ అయి ఉంటారు. ఇది ఏజెండా ఏం లేదు, ఇది ఉన్న మనతో ఉంటే చాలు అనుకుంటారు. ఓకే. ఆటోమేటిక్ గా ఆయన డేట్స్ చూసే చూడటం అసలు ఆ రేంజ్ లేదు. అరవింద్ గారు డేట్స్ చూసారు. అవును. అది ఎప్పుడు ఆయన అయితే అంటే మీకు ఆల్రెడీ మీరు తప్ప డేట్లు చూడటం ఏం లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు ఆయన ఏం అడగలేదు మిమ్మల్ని. అంటే ఆల్రెడీ రవితేజకి సునీల్ కలిగి నేను చాలా రోజులు నేను అన్నయ్యతో వెళ్ళాక తర్వాతే రవితేజ ఫస్ట్ అడిగిందండి. రవితేజ అండి అంటే డేట్లు చూడటం ఏంటరా అని అడిగింది నేనండి. ఏం లేదురా, నాకు నువ్వు అందరితో బాగుంటావు కదా, ప్రొడ్యూసర్స్ కూడా బాగా తెలుసు, అందరు చాలా రోజుల నుంచి ఉన్నావు కదా, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటా, నువ్వు నీ సినిమాలు నువ్వు చేసుకో, నువ్వు అందరితో క్లోజ్గా ఉంటావు కాబట్టి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది, నేను చెప్తాలే డేట్లు చూసుకోవడం ఏంటో అని ఫస్ట్ తన డేట్లో చూసాండి. తర్వాత సునీల్, తర్వాత సిద్ధార్థ్, చాలా మంది చూసాం. అదే అంటే యాక్చువల్గా యాక్టర్ అంటే ఉండే రెస్పెక్ట్ వేరే, ఈ డేట్స్ చూడటం, ఈ మేనేజ్మెంట్, ఈ మేనేజర్ అంటే ఉండే రెస్పెక్ట్ వేరే కదా. వాళ్ళు వేరే. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ దానికి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు అంటే రెండు ప్యారల్ గా చేసుకోవటం అనేది ఇబ్బందికరంగా అనిపించలేదా మీకు ఎప్పుడు కూడా? అంటే నేను అసలు లైఫ్ గురించి పెద్ద అంత సీరియస్ గా తీసుకోవటం, ఇప్పుడు నేను హీరో డేట్లు చూస్తే హీరో గురించి ఆలోచిస్తాను. అప్పుడు ఆ ప్లేస్లో ఏమంటే ఎలా ఆలోచిస్తాను, ఇలాగే ఉంటుంది కథ, ఎవరి స్టైల్కి వాళ్ళకి ఆలోచిస్తూ ఉంటా. నాకు ఎవరైనా వేషం అడిగితే అది ఒకరోజు వేషం అయినా చిన్న వేషాలైనా నాకు జడ్జిమెంట్ ఉండదు అసలు. నో చెప్తే బాగోదేమో అని చేసేస్తుంటారు ఇప్పటికే. అంతే నా మొహమాట. చిన్న సినిమా అయినా చేస్తాను, పెద్ద సినిమా అయినా. క్యారెక్టర్ గురించి ఆలోచించాను, నా ఫ్యూచర్ గురించి ఆలోచించను. ఒక్కోసారి ఆలోచిస్తుంటాను, నేను అందరి గురించి ఆలోచించి నా గురించి నేను ఎందుకు ఆలోచించట్లేదు, ఇదేదో తేడా లే అనుకుని వదిలేస్తాను. ఎవరు మీకు అంటే ఇప్పుడంటే ఏం లేదు, ఇప్పుడు నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు సస్టైన్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అవును. దానికి నేను చాలా ఆలోచించాను. ఎలా అంటే మనకి బయటికి వెళ్ళి వేరే వ్యాపారం చేసుకునే మైండ్ సెట్ అసలు ఉండదు, ఏదైనా సినిమాల్లోనే. నేను ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, నాకు సినిమాలు లేకపోతే యాక్టర్లకి టెక్నీషియన్స్కి టీ కాఫీ వచ్చి ఇక్కడే ఉంటా తప్ప నేను వచ్చేదాకా ఇండస్ట్రీ వదిలేను. నాకు అంత ఇష్టం అండి సినిమా అంటే. సినిమా అంటే ఇష్టం. అంటే ఓ 10 రోజులు షూటింగ్ లేకపోతే ఏదైనా షూటింగ్ వెళ్ళి కెమెరా చూసి వచ్చేస్తుంటా. కెమెరా అంటే అంత ఇష్టం నాకు. అది చాలాసార్లు జరిగింది. మా వైఫ్ కూడా అంది, ఇప్పుడు సినిమాలు లేవు 6 నెలల నుంచి, ద్రాడపిల్ల ఏం చేద్దాం ఏంటంటే చెప్పా. ఎప్పుడు అది? ఇది అప్పుడు చిరంజీవితో ఉన్నప్పుడే. అన్నయ్య ఇలా ఫీల్ అవుతుంది ఆవిడంటే, నీ సినిమా అంటే ఇష్టం అన్నారు. చాలా ఇష్టం అన్నయ్య అంటే, ఆ ఇష్టం పోయేదాకా అలా పెట్టుకో, ఇండస్ట్రీలో ఎప్పుడు నీకు వేషాలు ఉంటాయని చెప్పారు. ఒక మాటతో అది పోయింది. ఈ ఒకవేళ వేషాలు లేకపోతే ఏంటని. అది కాకుండా అండి, నన్ను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉంచింది ఆ కాల్ షీట్స్ చూడటం అనే ఎక్స్ట్రా జాబ్ కూడా అండి. అది ఎలా అంటే, ఇప్పుడు అన్నయ్య సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, ఈ సినిమాల్లో నేను హీరో తమ్ముడుగాను, లేకపోతే విలన్ కొడుకుగాను, లేకపోతే హీరో సిస్టర్ హస్బెండ్ గాను ఇలాంటి వేషాలు వేసుకుంటూ వచ్చాను. అంటే పాజిటివ్ ఇటు నెగిటివ్ అన్ని రకాలు చేశాను. తమిళ హీరో చేశాను, విలన్ గా చేశాను. అలా చేసుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఏమైందంటే, చరణ్, నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, మహేష్ బాబు, ఎన్టీఆర్, వీళ్ళందరూ వచ్చారు హీరోలుగా. వచ్చాక ఇప్పుడు నేను వీళ్ళకి బాబాయ్ వేసి స్టేజ్ లేదు, ఆ హీరోలకి తమ్ముడిగా వేసి స్టేజ్ లేదు, నాకు వయసు వచ్చింది. అక్కడ గ్యాప్ వచ్చిందండి. మీకు కూడా జనరేషన్ గ్యాప్ లాంటిది వచ్చింది. జనరేషన్ గ్యాప్ వచ్చింది. నాకేం వేషం ఇవ్వాలన్నది నాకే అర్థం కాదు. నేను వెళ్ళి ఏ వేషం అడగాలి? ఇప్పుడేమో ఈ మన ముందు పెరిగిన హీరోలనేమో ఫ్రెండ్ వేషాలు అడగలేము, వాళ్ళకి బామ్మర్ది క్యారెక్టర్లు చేయలేము, ఫాదర్ క్యారెక్టర్ చేయలేము. ఆ గ్యాప్ లోనే నేను టీవీ సీరియల్ చేయాల్సి వచ్చిందండి. సినిమాల్లో గ్యాప్ వచ్చి ఆ టైంలో రవితేజ డేట్లు చూడగానే ఏదో ఒక బిజినెస్ ఖాళీగా ఉండటం కన్నా తన పని మీద ప్రొడ్యూసర్ని కలవటం, డైరెక్టర్ని కలవటం, షూటింగ్ వెళ్ళటం కొంచెం బిజీగా ఉండేది. ఇది పోయింది, ఈ డైవర్షన్ పోయింది, వేషాలు ఏమన్నా ఇది పోయింది. అంటే మీ పరిస్థితిని చూసి తనే అది సజెస్ట్ చేశాడు? అలా కాదు, నేను బిజీగా ఉన్నప్పుడే చేశాడు. చేస్తే నేను ఆలోచించలేదు ఇంకా, వెంటనే ఓకే అన్నా. ఆ తర్వాత నాకు అది హెల్ప్ అయిందే తప్ప దానివల్ల నాకు ఏం నష్టం జరగలేదు. ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, మెయిన్ క్యారెక్టర్ సినిమాలు కూడా చేస్తున్నా.
అంటే ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పాలనుకోండి హీరోకి, నా దగ్గరికి వచ్చి చెప్తారు కదా అవును. ఆటోమేటిక్గా. వాళ్ళు ఏంటంటే ఈడికి కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చేస్తే ఈడ హీరోని ఓకే చేసేస్తాడని రాంగ్ దీంట్లో వస్తారు వాళ్ళు. అదే. సాధారణంగా వచ్చేది అలాగే వస్తారు కదా. నేను చాలా మంది మా హీరోల సినిమాలో అసలు ఉండండి అది చెప్తే నేను నీవు ఇప్పుడు నీకు ఈ వేషం కోసం నీకు ఓకే చేశాను అనుకుంటారు, అలా వద్దులే, నాకు సరిపోయి క్యారెక్టర్ ఉంటే నాకు అంతే తప్ప అదేదో ఇంకో పెద్ద హీరో ఇంకో పెద్ద ఆర్టిస్ట్ చేయాల్సిన క్యారెక్టర్ తగ్గించి నాకు ఇచ్చి అలా వద్దని చెప్తాను. హీరోలు కూడా మీరు చేయండి సార్ బాగుంటుంది, మీకన్నా ఆడు పెద్ద ఆర్టిస్ట్ చేయండి సార్ అని అడుగుతుంటారు. ఓకే. ఎందుకులేండి అన్ని వరుసగా అన్ని సినిమాల్లో ఎందుకు, వేరే సినిమా చేద్దాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నాయి అట్ ప్రెజెంట్ మీ చేతుల్లో? వెంకటేష్ బాబు, నిఖిల్, రాజ్ తరుణ్, సితారా, జయసుధ, నవీన్ చంద్ర, ఇంకా ఈ కొత్త హీరోలు ఇద్దరు ముగ్గురు, శాండీ ఉన్నాడు కదా జార్జి రెడ్డి హీరో, సందీప్, చాలా మంది ఉన్నారు. ఓకే. కాకపోతే వీళ్ళిద్దరిది మాత్రం రవితేజ, సునీల్ మాత్రం ఇప్పుడు చూడలేదు. మీరంతా ఒక ఏరియా వాళ్ళు కదా, అందుకే చూడలేదు. అదే అంటే ఏది పర్మనెంట్ కాదు కదండి. ఇప్పుడు మీరు ఇవాళ యూట్యూబ్ లో ఉండొచ్చు, రేపు మీరే ఛానల్ పెట్టచ్చు. ఇక్కడ కూడా ఒకే ఇన్ని సంవత్సరాలు ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంటది, వాళ్ళకి మనకి బోర్. ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో ఏం జరుగుతుందో ఈ సినిమా చాలా సెన్సిటివ్ గా ఉంటదండి. ఒక 10 రోజులు మనం లేకపోతే ఎవడో వచ్చేది చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4గోసారి ఆడు చెప్పినట్టు మనం ఏదో చేస్తాం, చూసారా అంటాడు, కనెక్ట్ అవుద్ది, నీ పని చూసుకున్నా పని నేను చూసుకుంటా అంటారు. అలాగే రవితేజ అంటే అసలు ఇష్యూ లేకుండా జరిగినాయి, నో ప్రాబ్లం, ఓకే, కంఫర్ట్ లెవెల్ ఇష్యూనే లేదు అసలు. అసలు ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటా, అన్ని బాగానే ఉంటాయి, ఎలాంటి ఇది లేకుండానే, ఇష్యూ లేకుండానే అంటే బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. బయటకు రావాల్సింది ఏం లేదు, వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. ఇప్పుడు పెరిగి వెళ్తే, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ సార్, మీరు ఛానల్ ఓనర్ అయితే అందరూ ఎదురుకుండా యారా అంటే మీకు ఇబ్బంది ఉండొచ్చు, అది ఓపెన్ గా నాకు చెప్పలేకపోవచ్చు. అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ గానో లేకపోతే వాళ్ళ గురించి ఏదో మనం బ్యాడ్ గా మాట్లాడాలి, ఇప్పుడు జరగదు, ఇప్పటికీ జరగదు. పైగా ఏంటంటే రవితేజకి సంబంధించి మొదటి నుంచి మీరు అతనితో ఉన్నారు కదా, ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు కదా. ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్. తను ఒక స్టార్ అయ్యాడు. అవును. అతని పెళ్లికి కూడా ఏదో మీరే నేను కాళ్ళు కడిగానని చెప్పి కూడా చెప్పారు కదా. సో అంత ఇది క్లోజ్నెస్. ఏమండి అన్నదమ్ములు 3 పెళ్ళి ఇడిపోతున్నారు, ఇవన్నీ పెద్ద ఇష్యూస్ ఏం కాదు. అంటే అవతల ఏదో ఒకటి అవుతుందండి. ఇప్పుడు దానికి ఏముంది, ఇప్పుడు 3 పెళ్ళి ఇడిపోయారంటే ఎందుకు ఇడిపోయారు అనేది వాళ్ళిద్దరికి తెలుసు, ఊరందరూ తెలియదు కదా, అది ప్రాబ్లం కాదు. మనది ఏంటంటే ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ అండి, పెద్దది కాదు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఏదో అనుకుంటారు, ఏమీ లేని చోటే రాసేస్తున్నారు, ఏదో ఒకటి ఉందనుకుంటే ఇంకా రాస్తారు కదా, తప్పలేదు. ఇద్దరి మధ్య అయితే ఏం పొరపచ్చాలు రాలేదు ఎప్పుడు కూడా, ఇప్పటికే ఉంది. అంటే ఫ్యామిలీ మధ్య మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా వస్తారు అందరూ, పిల్లలు అయితే పిల్లలు కూడా వస్తారు, సునీల్ ఫ్యామిలీ అందరూ. సునీల్ ఒకే ఊరు నుంచి వచ్చాం కదా. అవును, అదే భీమవరం. అంటే తను హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు కొంచెం బాగా బిజీ అయ్యాడు. టైం టు టైం ఆడికి ఏంటంటే మేకప్ మ్యాన్ కూడానే ఉంటాడు కదా, ఇప్పుడు ఎవరన్నా ప్రోగ్రామ్ చెప్పినా ఆడికే చెప్తారు రేపు షూటింగ్ ఉందా అది ఇది అని. అలాగా కంఫర్ట్, ఇప్పుడు వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు ఫైనల్ గా. మనం ఏ షూటింగ్ బిజీలోనే ఉంటాను నేను, షార్ట్ అప్పుడు ఏ ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఆడికి ఏదో ఇంపార్టెన్స్ ఇది ఉంటుంది. ఆ తర్వాత 10 ఫోన్లు చూసి ఈవినింగ్ చేయొచ్చులే అనుకుని లోపల ఆడికి ఏదో కొంపారిపోయే ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది. అది చిన్న చిన్నవి ఉంటాయండి, ఎంతకాలం అడ్జస్ట్ చేసుకుని చేసాం, ఇంకా ఆడు బిజీ అయ్యాక ఆడికి ఇబ్బంది. తమిళ సినిమాలు చేస్తున్నారు అంటే ఇప్పుడు 2 పనులు చేస్తుండటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, ఫోన్ ఎత్తకపోతే ఎవరికైనా ఇబ్బంది. అంతే కదా. మీరు అదే టైంలో నేను ఫోన్ ఎత్తకుండా ఉండను, కాకపోతే అంటే ఏదో ఒకటి ఉంటది. ఇప్పుడు నేను 10 రోజులు అవుట్డోర్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. కరెక్ట్. అలా చిన్న చిన్నవి ఉంటాయి, ఒక్కోసారి అడ్జస్ట్ అవుతాయి, ఒక్కోసారి 5-6 సార్లు జరిగినప్పుడు చిరాకు వస్తుంది. ఇప్పుడు మరి ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? చేసేదేం లేదు, వెళ్ళి వాళ్ళు వెళ్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, అంతేనా? అదే రాజాతో ఉన్న అభిమానంతో ఎవరైతే చూడమని, ఎవరితో చూడమంటే వాళ్ళతో కంఫర్ట్. మీరు అడుగుతారా లేకపోతే వాళ్ళు చూడండి? నేను ఇంతవరకు ఇప్పుడు ఎవరిని నేను చూస్తాను ఎవరిని అడగలేదు. అదే మనకి అది కాదు కదా ప్రొఫెషన్ యాక్చువల్గా. ఇప్పుడు అది సీరియస్ అనుకోండి, యాక్టింగ్ మానేసి అందులో ఉంటే అది సీరియస్ గా తీసుకోవచ్చు.
ఫస్ట్ అయితే హీరో కావాలనే కదా వచ్చారు. హీరో కాదండి. నాకు అంత ప్యాషన్ ఉంటే గ్యారంటీ ఇప్పుడు ఫీల్ అవుతుంటా. నేను సీరియస్‌గా తీసుకుని ఉంటే ఇంకా బెటర్ పొజిషన్‌లో ఉందునేమో. సీరియస్‌గా తీసుకోకుండా ఇలా ఉన్నానేమో అనిపిస్తది. అంటే మిమ్మల్ని సినిమాల్లోకి మీరు వస్తానన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా బానే ఫ్యామిలీ ఉందా? ఎవరో ఇప్పుడు సినిమాలు కూడా చూడరండి. ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్ద నేను యాక్ట్ చేసిన సినిమాలు నేను భీమవరం నుంచి అడుగుతున్నా. మామూలుగా చెప్తున్నా. మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరు సినిమా సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. మీ ఇద్దరు అమ్మాయిలు కూడా అస్సలు నాకు ఫోన్ చేస్తారు. ఇదేంటి డాడీ ఈ సినిమాలో ఉన్నానని చెప్పలేదేంటి? బానే ఉంది కదా వేషం అంటారు ఫోన్ చేసి. సినిమా చూస్తేనే. ఇవన్నీ ఇంట్లో ఏమి షేర్ చేసుకోరు. ఇంట్లో అసలు సినిమా ఇది వాతావరణం అసలు ఉండదని సినిమా గురించి డిస్కషన్ ఉండదు. ఓకే, అంతా బయటే. అసలు ఆళ్ళు కూడా నన్నేం అడగరు. నేను ఆళ్ళ గురించి ఏం చెప్పను. మా మనవళ్ళు కూడా పెద్ద నేను సినిమా యాక్టర్ అని ఏం అనిపించదు ఆళ్ళకి. ఆళ్ళకి సినిమాలు చూస్తారు. ఇడిగో తాత వచ్చాడంటారు అంతే. ఎక్కువ సీరియస్ గా తీసుకో. అది ఎలా అయిందంటే అండి నేను క్లాసికల్ డాన్స్ ఇష్టం అండి బాగా. నేను మా ఊర్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చి వెంపటిసిన సత్యం గారి దగ్గర డాన్స్ నేర్చుకుందామని మాది డెల్టా పేపర్ మిల్ అని పేపర్ మిల్ ఉండేది. మా పెద్దనాన్న గారు ఎండి ఉండేవారు. పేపర్ మిల్. ఆయన ఏం చేశారంటే మార్కెటింగ్ మేనేజర్ కింద జాబ్ ఇచ్చి బలరామ్ గారు అని ఇంకో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండేవారు. ఆయనకి కళలంటే ఇష్టం బాగా. బాలమురళీకృష్ణ వీళ్ళందరూ బాగా ఫ్రెండ్స్. ఓకే. వాళ్ళు ఏం చేశారంటే చెన్నైలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి డెల్టా పేపర్ మిల్ నన్ను మార్కెటింగ్ మేనేజర్ కింద పంపించారు అక్కడ. నేను అక్కడ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటా మార్కెట్లోకి వెళ్ళి ఆ పేపర్ దాని గురించి జాబ్ చేస్తూ ఉండేవాడిని. అలా ఉండగా ఒక రోజున వెంపటి గారి దగ్గరే నేర్చుకున్నారు. నేర్చుకున్నాను. అంటే నేను క్లాసికల్ ప్రోగ్రామ్ చాలా ఊర్లో ఇచ్చాకనే నేర్చుకోవడానికి వెళ్ళాను. అవునా? ఓకే. తర్వాత నేను రోజు భోజనం చేస్తుంటే వాడు వచ్చి